న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ, సత్తెనపల్లి పట్టణంలోని పార్క్ రోడ్డులో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధ మహిళను కొట్టి గాయపరిచి ఆమె మెడలోని బంగారాన్ని 36 గ్రాముల బరువు కలిగిన 3,42,000 ఖరీదు చేసే బంగారు గొలుసును అపహరించారని, బంగారాన్ని నర్సరావుపేటలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో విక్రయించినట్లు తెలిపారు. పట్టణంలోని పలు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దుండగులను గుర్తించి వారి నుండి 40 గ్రాముల బంగారు గొలుసును, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దుండగులను పట్టుకున్నందుకు వారికి రేపు ఆగస్టు 15వ తారీఖున అవార్డులు కూడా ప్రకటించడం జరిగిందని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. సమావేశంలో పట్టణ సిఐ, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. ముద్దాయిలు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకొని ముందుగా అనుకున్న పథకం ప్రకారం ముసలాం ఒకటే ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చన్న ఉద్దేశంతో ముసలాం వాళ్ళ అబ్బాయి, ముసలాం వాళ్ళిద్దరే ఉంటారు ఆ ఇంట్లో. ఆవిడ వయసు కూడా 80 సంవత్సరాలు ఉంటాయి. అదే అదునుగా చూసుకొని వీళ్ళు ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళ అబ్బాయి టిఫిన్ తేవడానికి వెళ్ళాడు. ఆ ఒక్క 5 నిమిషాల టైంలోనే ముందుగానే అనుకున్న పథకం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించి ముసలామని ముద్దు మీద కొట్టి ఆమెను భయభ్రాంతులకు గురి చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఈ కనిపిస్తున్నటువంటి చైను, ఇంకొక చైను, చిన్న చైను మొత్తం సుమారు 40 గ్రాముల వరకు పోయిందని చెప్పి ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మా టౌన్ సిఏ గారు వారి ఆధ్వర్యంలో ఎస్ఐలు మరియు క్రైమ్ పార్టీ, ముఖ్యంగా శంకర్ అండ్ రాజు వాళ్ళ ఆధ్వర్యంలో వెంటనే టీం ఫామ్ అయ్యి సీసీ ఫుటేజ్లు వెరిఫై చేయడము, అలాగే ఈ ఏరియాకి ఎవరెవరు తిరుగుతుంటారు, పాత నేరస్తులు ఎవరు, ఇంతకుముందు చేసినటువంటి ఈ క్రమంలో చేసినటువంటి నేరాలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ వెరిఫై చేసి వెంటనే స్పాట్కి వెళ్ళి పెద్దమ్మతో మాట్లాడిన తర్వాత ఆ నైటే సీసీ ఫుటేజ్లన్నీ కూడా ఆ పార్క్ రోడ్ నుంచి మెయిన్ రోడ్డుకి వచ్చేంత వరకు, మెయిన్ రోడ్ నుంచి కూడా మళ్ళీ పార్క్ రోడ్కి వెళ్ళేంత వరకు మొత్తం రౌండ్ ది క్లాక్ సీసీ ఫుటేజ్లన్నీ కూడా చూడటం వలన ఆ సీసీ ఫుటేజ్ల్లో అక్కడ వాళ్ళు అఫెన్స్ చేసిన తర్వాత స్పీడ్గా పరిగెత్తున్నట్టు కనిపించింది స్టార్టింగ్లో. కానీ మొహాలు ఏం కనపడలేదు. కోర్స్ దాన్ని మా వాళ్ళు చాకచక్యంగా ఎవరు ఆ మొహాలు ఎవరు అయి ఉంటాయి అని ఐడెంటిటీ చేసే క్రమంలో మా క్రైమ్ పార్టీ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని ఉపయోగించి, సార్ ఇదిగో ఇతను పలానా నేరస్తుడు, బహుశా ఇతను ఏడు ఉన్నాడంటే ఖచ్చితంగా వీళ్ళే చేసుంటారు అన్న ఒక ఆలోచన సిఏ గారికి ఇవ్వడంతో వెంటనే ఆ యాంగిల్లో వెళ్ళడంతో ఈ కేసు సక్సెస్ఫుల్గా డిటెక్ట్ అయింది. వెంటనే వీళ్ళు ఈ 3 డేస్లోనే, వితిన్ 3 డేస్లోనే నర్సాపేటలో ఒకరికి, గుంటూరులో ఒకరికి ఇష్టం వచ్చినట్టుగా ఈ బంగారాన్ని తీసుకెళ్ళి ముద్ద యాజిటీస్గా ఒకరికేమో ఒక చైన్, ఒకరికేమో ఒకరి చైన్ అమ్మేయడం జరిగింది. సో వెంటనే వాళ్ళని కూడా రికవరీస్ కూడా చేయడం జరిగింది వాళ్ళ దగ్గర. అలాగే ఇంతకుముందు కూడా ఇలా మనకి అఫెన్స్లు జరుగున్నాయి, మీకు ఐడియా ఉంది. రైల్వే స్టేషన్ రోడ్లో కూడా జరిగింది, అది కూడా అప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇది కూడా చాలా ఫాస్ట్గా సిఏ గారు చాలా ఓర్పుగా చాకచక్యంతో వాళ్ళ టీంను ఉపయోగించి డిటెక్ట్ చేశారు. మాకు ఇది ఒక పెద్ద టాస్క్గా ఇచ్చారు ఎస్పీ గారు. 80% డిటెక్ట్ చేయాలి. ఒక పెద్ద ఆమెను అలా కొట్టేసి తీసుకెళ్తే అది మనం డిటెక్ట్ చేయలేకపోతే టౌన్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు, అది వాస్తవం. అలా వెంటనే డిటెక్ట్ చేసినటువంటి మా టౌన్ సిఏ గారు, వారి సిబ్బంది, ఎస్ఐలు, ముఖ్యంగా డిటెక్షన్లో పాల్గొన్న సిబ్బంది అందరికి కూడా ఎస్పీ గారికి ద్వారా మేము ఈ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని ఈరోజు రాత్రి ఈ రైల్వే స్టేషన్ పరిధిలో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. ఇంతకుముందు పాత నేరాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా మెన్షన్ చేసి మొత్తం వీళ్ళ దగ్గర చైన్లతో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 సెల్ ఫోన్లు, అలాగే ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పెట్టి కోర్టుకి ఈరోజు వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.
అలాగే ఈ కేసులో సక్సెస్ఫుల్గా పనిచేసినటువంటి మా సిఐ గారిని, సిఐ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నారు, చాలా ఫాస్ట్గా లా అండ్ ఆర్డరు వేగవంతంగా జరుగుతూ ఉంది. అది అవసరం సత్తెనపల్లి టౌన్లో. అలాగే ఇంకా ఆయనకి అన్ని విధాలుగా మేమైతే సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే టౌన్లో లా అండ్ ఆర్డర్ ఉంటేనే మనకి మొత్తం మండలం అంతా కూడా, నా సబ్ డివిజన్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. మిగతా వాటిలో అంత పెద్ద ఇబ్బంది ఉండదు. సో టౌనే ఇంపార్టెంట్. టౌన్కి తగ్గ లా అండ్ ఆర్డరు సీఏ గారు, కొత్త సీఏ గారు బాగా చేస్తున్నారు. నేను ఆయనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాను. ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్గా కొత్త ఎస్ఐ గారు శ్రీనివాస్ అని ఆయన్ని కూడా ఇచ్చారు. అలాగే తగిన సిబ్బందిని ఇచ్చాము ఇక్కడ. సో సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఆయనకున్న అనుభవాన్ని అంతా ఉపయోగించి ఈ కేసుని సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేసినందుకు రేపు ఆగస్టు 15th కూడా వీళ్ళని రివార్డుకి ప్రపోజ్ చేస్తూ ఉన్నాను.